నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు మే 6కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను. 18,500 కోట్లలోనే జీతాలు, బాకీలు, సంక్షేమము. మీ సమరం 98% ఉన్న ప్రజల మీద మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు, ఏ పథకాలు ఆపాలో చెప్పండి. పెట్రోల్, ఉప్పులు, పప్పులు ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్ లో, నేను వచ్చాక ఎకర భూమిని అమ్మలేదు. విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా, అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయి. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అప్పు పుట్టడం లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వాలు అప్పు చేసి వెళ్ళిపోయాయి. ఆ అప్పులు మిత్తి కట్టడానికే మొత్తానికి పోతుంది. 8 లక్షలకు పైగా అప్పులున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం ఆదాయం 18,500 కోట్లు మాత్రమే వస్తుందని, 22,000 కోట్లు రావాల్సింది కేవలం 18,500 మాత్రమే రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఈ సమయంలో కార్మికులంతా, ఉద్యోగులంతా సహకరించాలని, సమ్మెలకు దిగితే వ్యవస్థ కూలుతుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్యోగస్తులను ఉద్దేశించి వారిని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. చూడాలి మరి ఏం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. డబ్బులు అయితే పుట్టడం లేదట ఎక్కడ కూడా. నన్ను కోసినా కూడా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఎమోషనల్గా చెప్పిన పరిస్థితి. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె. మంత్రి పొన్నంతో సంఘాల నేతల భేటీ. చర్చలతోనే సమస్యల పరిష్కారం. పొన్నం, సమ్మెకు వెళ్తే ఇస్మా ప్రయోగిస్తాం. ఆర్టీసీ, మా సంఘం కార్మికులు విధులకు వస్తారు. టీఎంయూ నాయకుడు అశ్వత్థామారెడ్డి. సమ్మె యథాతథం. జేఏసీ, కళాభవన్ నుంచి బస్ భవన్ దాకా వందల మంది ఆర్టీసీ కార్మికుల కవాతు. సో ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మెకు దిగే యోచన చేస్తూ ఉన్నారు. వారిని పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి, సంబంధిత శాఖ మంత్రి గారు సర్ది చెప్పే పనిలో పడ్డారు. వారితో సమావేశం కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్ళకండి, ఏమన్నా ఉంటే కూర్చొని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి కూడా విన్నవించారు. మిగతా వార్తలు ఏమున్నాయో. పారా హుషార్. పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సరైన్లు మోగగానే సేఫ్ జోన్లకు వెళ్లడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవ్వడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలివే. ఉగ్రవాదంపై పోర్లో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కశ్మీర్లోని 2 హైడ్రా ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి. సో సివిల్ డ్రైవ్లు నిర్వహించడానికి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు, ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు సామాన్య ప్రజలు కూడా అందులోంచి గట్టెక్కే విధంగా వారికి అవగాహన కల్పిస్తారు. అన్ని విధాల వారిని సన్నద్ధత చేస్తారు. ఎందుకంటే పహల్గామ్లో జరిగిన దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో కొన్ని కవ్వింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. సో ఈ నేపథ్యం ప్రజలంతా కూడా, సామాన్య ప్రజలకు కూడా ఏం జరగొద్దన్న ఆలోచనతో కేంద్రం ఈ విధంగా డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. సామాన్య ప్రజలకు దానిపై అవగాహన కూడా కల్పిస్తారు. మిగతా వార్తలు ఏమైనా ఒకసారి చూద్దాం. మా పరిధి చాలా పెద్దది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య. బీజేపీ ఎంపీ దూబేపై ధిక్కార విచారణకు నో. అయితే పరిమిత ఆదేశాలు ఇస్తామని స్పష్టం. సుప్రీంకోర్టు పైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పైన తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తమ పరిధి చాలా విస్తృతమైనదని జస్టిస్ ఖన్నా సోమవారం స్పష్టం చేశారు. అయితే దీనిపై పరిమిత ఆదేశాలు జారీ చేస్తాం, అందులో కారణాలను రికార్డు చేస్తాం, మా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాం. ధిక్కార పిటిషన్ను విచారణకు స్వీకరించడం లేదు అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడంపై దూబే తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఖన్నా పైన ఆరోపణలు చేశారు. ఆయన న్యాయ వ్యవస్థను
అవమానించేలా మాట్లాడారని కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇది సోమవారం జస్టిస్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తివారీ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని 129వ అధికరణ ప్రకారం దూబేపై ధిక్కార చర్యలు ప్రారంభించాలని కోరారు. అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని, ఇలా వదిలేయడానికి వీల్లేదని గతంలో ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీసుల కేసులో ధిక్కార చర్యల వినతిని కోర్టు పరిగణలోకి తీసుకుందని గుర్తు చేశారు. తీర్పులో సుప్రీంకోర్టు పరిధి అధికారం పరిమితమైనవని కావని, కోర్టు తన పరిధి తాను నిర్ణయించగలదని, అదే ఫైనల్ అని జస్టిస్ కె సింగ్, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ ఎన్ఎం కస్లీవాల్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. సో బీజేపీకి సంబంధించిన ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కొన్ని విమర్శలు చేశారు. సో ఆ విమర్శల నేపథ్యంలో కొంతమంది లాయర్లు కోర్టు ధిక్కారణ చర్యలు ఆయనపై తీసుకోవాలని చెప్పి వ్యాజ్యం కూడా వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా. సో ఈ మేరకు వారు స్పందించారు. కోర్టు పరిధి విస్తృతం అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్రంలో భిన్న వాతావరణం, ఎండకు అల్లాడుతున్న జనం, వడదెబ్బకు ముగ్గురు మృతి, పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో ఎండలు ఓవైపు దంచి కొడతా ఉన్నాయి, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎండల తీవ్రతకు వడదెబ్బతో సామాన్య ప్రజలు మృతి చెందుతూ ఉన్నారు, కొంతమంది కూడా ఇప్పటికీ మనం చూసాము. అదేవిధంగా వర్షాల తాకిడికి రైతన్నలు అపార నష్టానికి గురవుతూ ఉన్నారు. కర్రెగుట్టలో పేలిన ప్రెజర్ బాంబు, ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో గల కర్రెగుట్టలో సోమవారం ప్రెజర్ బాంబు పేలడంతో ముగ్గురు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారు. గత నెల 21 నుంచి మావోయిస్టుల కోసం కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబే పేలడంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వెంటనే వారిని హెలికాప్టర్ ద్వారా బీజాపూర్కు తరలించారు. సో ఆపరేషన్ కగార్ పేరిట కర్రెగుట్టలో జరుగుతున్న కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. గత నెల 21న ప్రారంభమైంది మావోయిస్టులపై ఈ ఆపరేషన్. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలడంతో కొంతమంది జవాన్లకు గాయాలు కూడా జరగడం జరిగింది. ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం, రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత, భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు. ఆ వెంటనే ఈదురుగాలులు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. సో నిన్న కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేల్పై దీన్ని 3.8గా నమోదైంది. అంటే ఈ భూకంపాలను రిక్టర్ స్కేల్పై కొలుస్తారు. 3.8గా నమోదైనది ఇక్కడ చూడొచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భూకంపం భయంతో రోడ్లపైకి వచ్చిన జనము. కొన్ని ప్రాంతాల్లోనైతే భూకంపం సంభవించింది. ఎక్కడెక్కడ చూద్దాం. ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం 6:50 వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. సో భూ కేంద్రం ఆసిఫాబాద్ వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెదపల్లి జిల్లాలో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురుగాలులు వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలో 10 నుంచి 17 తేదీల మధ్య ఈ ప్రాంతంలో భూకంపం రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందుగానే హెచ్చరించిన విషయం గత నెల 10-17 తేదీల్లో హెచ్చరించారు. సో కొన్ని ప్రాంతాల్లోనైతే భూ ప్రకంపనలు అయితే జరిగాయి. ప్రజలు కూడా భయాందోళన చెందారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో భూకంపం 3 నుంచి 5 సెకన్ల పాటు కంపించిన భూమి, రిక్టర్ స్కేల్పై 3.9గా ఇంతకుముందే చూసాము. మోదీకి పుతిన్ ఫోన్, ఉగ్రవాదంపై పోరులో కలిసి వస్తామని ప్రకటన, పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్, త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత, మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్. సో పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతిరూపంగా భారత్ చర్యలను ప్రారంభించింది. ఈ చర్యలకు మద్దతుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కూడా మనకు మద్దతుగా నిలిచారు. సో ఈ విషయంలో కలిసి వస్తామని చెప్పి కూడా ప్రకటన చేశారు. భారత్ పర్యటన కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఆయన ఇండియా ప్రతీకార దాడులు చేస్తుందని పాక్ వణికిపోతుండగా టెర్రరిస్టులకు వారికి వంత పాడుతున్న దాయాది దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మంత్రులు, త్రివిధ దళాల అధిపతులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా చీనాబ్ నదిపై ఉన్న జల విద్యుత్ ప్లాంట్లలో నీటి సామర్థ్యం సాధ్యమైనంత పెంచాలని, అక్కడ నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆర్థికంగా
ఆర్థికంగానూ దెబ్బతీసేందుకు IMFతో సంప్రదింపులకు సిద్ధమవుతోంది. మరోవైపు యుద్ధ సన్నద్ధతపై దేశ పౌరులకు అవగాహన కల్పించేందుకు బుధవారం డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. డ్రిల్స్ లో భాగంగా ఎయిర్ రైడ్, వార్నింగ్ సరైన్లు ఆపరేషన్, పౌరులు, విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ, కీలక స్థాపనల కామోఫ్లాజ్, కాష్ బ్లాక్అవుట్ చర్యలు, ఎవాక్యూషన్ ప్లానింగ్ అప్డేటు, రిహార్సల్ వంటివి నిర్వహించాలని సూచించింది. సో గతంలో జరిగిన యుద్ధాలలో ఏమేం చర్యలు తీసుకున్నారో వాటిని కూడా అనుసరించి భారత ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమవుతోంది, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇప్పుడు ఈ సివిల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రజలు ఒకవేళ విపత్తు పరిస్థితులు ఏర్పడినప్పుడు, యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ విధంగా బయటపడాలి అన్న అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలను అయితే జారీ చేసింది. సో నెక్స్ట్ ఏం వార్తలను ఒక్కసారి చూద్దాం. 3 ఏళ్లలో 2 లక్షల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే. అసలు సినిమా ముందున్నదని 6 నెలలుగా 6 లేన్లుగా హైదరాబాద్ నాగ్పూర్ హైవేను విస్తరిస్తాం. 10 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులో పూడిక తీసి హైవేల్లో వాడతాం. ఇథనాల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచన. కొమరంభీం, ఆసిఫాబాద్లో 3,900 కోట్లతో చేపట్టిన హైవేల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. అంబర్పేట్ GHEL ఫ్లైఓవర్ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలంగాణలో పర్యటించారు. 3,900 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేశారు. ఆసిఫాబాద్కు సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పక్కన కిషన్ రెడ్డి, పండిత్ సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, ఎంపీలు గడ్డ వంశీకృష్ణ, జి నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. సో మిగతా వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. సమ్మె చేయొద్దు, మీ సమస్యలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పొన్నం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ, సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అశ్వత్థామారెడ్డి. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపు, కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలి. ఈదురు వెంకన్న. సో ఇది కార్మికులంతా సమ్మెకు వెళ్తామని చెప్తే మంత్రి గారు వారిని పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం సుముఖత చూపుతుంది. కార్మికులంతా సమ్మెకు వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయి, రాష్ట్ర పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నిషేధం ఎందుకు ఎత్తేయలేదు? తుపాకులు పట్టుకొని తిరుగుతున్న వారితో చర్చలు ఎలా జరుపుతారు? బండి సంజయ్. మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన సవంతులు కావాలి. వరవరరావు, హరగోపాల్ ఏం సాధించారో చెప్పాలనే కామెంట్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కేంద్రం అణచివేస్తుందంటూ వారి మీద అమితమైన ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. సో గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులపై ఉన్న నిషేధం ఎందుకు మరి ఎత్తివేయలేదని చెప్పి బండి సంజయ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం చేపడుతున్న ఈ ఆపరేషన్ను నిలిపివేయాలంటూ కావాలనే విమర్శిస్తూ ఉన్నారని చెప్పి బండి సంజయ్ గారు చెప్తున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసిద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. రోడ్లు బాగుంటేనే దేశం అభివృద్ధి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అమృత్ సరోవర్ పథకానికి తెలంగాణ సహకరించాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్తో కాలుష్య నివారణ, అందుకే ప్రోత్సహిస్తున్నాం. మేడారం, భద్రాద్రి, బాసరలకు జాతీయ రహదారితో అనుసంధానం. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సో నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రికి సంబంధించి, హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రికి సంబంధించి నితిన్ గడ్కరీ గారు తెలంగాణలో పర్యటించారు. పలు 3,900 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. మరో ఉగ్రదాడికి కుట్ర. ఈసారి టార్గెట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మరొక ముందే మరో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సందేశం అందింది. ఈసారి ముష్కరులు జైళ్లలో లక్ష్యంగా చేసుకున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు ఈ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనగర్, కోట్ బాల్వాల్, జమ్మూ జైళ్ల వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాక సురాన్ కోట్ వద్ద ఉన్న ఉగ్రస్థావరంలో నిల్వ చేసిన IEDలను భద్రతా బలగాలు గుర్తించాయి.
సో మరో ఉగ్రదాడికి ఈ ఉగ్ర మూకలు ప్రయత్నిస్తూ ఉన్నారట. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు వీరు జైళ్లనే టార్గెట్గా చేసుకొని దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుందట. జైళ్లలో ఉన్న వారికి సంబంధించిన నాయకులను విడిపించేందుకు గానే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా. సో మరి అక్కడి కాశ్మీర్కు సంబంధించి మొత్తం భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. జైళ్ల వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం, గర్భంలోనే కవలలు మృతి. ఇబ్రహీంపట్నం మారిందని ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ గర్భిణి ప్రాణాపాయ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఓ గర్భిణి 2 కవల పిల్లలను కడుపులోనే పోగొట్టుకుంది. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ కవలల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సో ఆసుపత్రిలో గర్భంలోనే 2 కవలలు మృతి చెందారని చెప్పి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది ఇబ్రహీంపట్నంకు సంబంధించి. సో కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సో ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెరగాలి, వైద్య ఆరోగ్య శాఖ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి, ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం. ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపే. మిస్ వరల్డ్ 2025కి సర్వంగా సుందరంగా హైదరాబాద్ ముస్తాబు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని ప్రధాన కూడళ్లు అలంకరణ. తెలంగాణ జరూర్ అనే నినాదంతో ప్రతి చోట కనిపించేలా వినిపించేలా ఏర్పాట్లు. ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అడుగడుగున భద్రత రాచ మర్యాదలతో అధికార యంత్రాంగం అప్రమత్తం. ప్రపంచ అందగతులకు స్వాగతం పలుకుతున్న సెలబ్రిటీలు. సో మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. సో ఇప్పటికే కొన్ని దేశాలకు సంబంధించిన అందగత్తెలు, సుందరిమణులు చేరుకున్నారు. ఇంకా కంటెస్టెంట్లు వస్తానే ఉన్నారు. సో వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. నెక్స్ట్ ప్రధాన వార్తలు చూసేద్దాం. ఉగ్రవాదంపై పోరు, భారత్కు జపాన్ మద్దతు. ఉగ్రవాదంపై భారతదేశ పోరు పందాకు జపాన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. సోమవారం ఇక్కడ జపాన్ రక్షణ మంత్రి జెన్ నకానితో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. ఆయన భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయన గౌరవార్థం రక్షణ మంత్రి విందు ఇచ్చారు. ఈ దశలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ తీసుకుంటున్న ఉగ్ర నిరోధక చర్యల గురించి జపాన్ రక్షణ మంత్రికి తెలియజేశారు. ఉగ్రవాద బెడద నిర్మూలనలో అందరి సమన్వయం అవసరమని, ఇప్పటి పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తమ దేశం భారత్కు పూర్తిగా సహకరిస్తుందని జెన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మద్దతిచ్చారు. ఆయన కూడా పర్యటన చేయనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో. సో భారత్కైతే ఇతర దేశాల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. పాకిస్తాన్ను ఎట్లాగైనా ఎదురు దెబ్బ కొట్టాలని ప్రతీకారంతో భారత్ కూడా చూస్తూ ఉంది. మళ్ళీ పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాదులు ఇంకొన్ని టార్గెట్గా ఎంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై దాడులు నిర్వహించే ఆలోచనలు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందట. అదేవిధంగా ఇప్పటికే సామాన్య ప్రజలకు కూడా విపత్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బయటపడేందుకు కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సివిల్ డ్రిల్లు నిర్వహించాలని చెప్పి. సో ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్, భారత్ మధ్య పరోక్ష యుద్ధం అనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ విషయంలో. అటు పాకిస్తాన్ కూడా సరిహద్దు ప్రాంతాలలో కాల్పులకు, కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. సో ఇతర దేశాలన్నీ కూడా మన భారత్కు సహకరిస్తూ ఉన్నాయి. ప్రధాన వార్తలు ఏమున్నాయి? సో ఇవ్వండి మే 6కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్ వారు.